యుగాంతం వచ్చే వేళ భూమికి దగ్గరగా వెళ్ళినా పేలినా అది సృష్టించే వినాశనం ఊహకు కూడా అందదు. అలాంటి ఘటనకు గత శతాబ్దంలో సెర్బియాలో జరిగింది. 1908 జూన్ 30న ఒక భారీ గ్రహశకలం భూమి దిశగా దూసుకొచ్చి భూమిని ఢీకొట్టినంత పనిచేసింది. సెర్బియా గగనతలానికి కాస్తంత ఎత్తులో బద్దలైంది. ఈ పేలుడు దాడికి వెలువడిన వేడి టుంగుస్కా ప్రాంతంలోని 2200 చదరపు కిలోమీటర్ల అడవిని దహించి వేసింది. గాల్లో పేలితేనే ఇంతటి దారుణం జరిగితే ఇక నేరుగా భూమిని ఢీకొడితే ఎంతటి వినాశనం సంభవిస్తుందో ఊహించలేం. అపోఫిస్ ఆస్ట్రాయిడ్ విషయంలో భారత్ సైతం తన వంతు కృషి చేస్తోందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ చెప్పారు. 2029 ఏప్రిల్ 13న అపోఫిస్ గ్రహశకలం భూమిని ఢీకొట్టే ప్రమాదం పొంచి ఉందన్నారు. 2 ఏళ్ల క్రితం డాట్ వ్యోమనౌక ఢీకొట్టడంతో డైమార్పస్ అనే గ్రహశకలం తన కక్షను మార్చుకుంది. తమ ప్రయోగం కారణంగా డైమార్పస్ పరిభ్రమణ కక్షలో దాదాపు 32 నిమిషాల మార్పు చోటు చేసుకున్నట్లుగా నాసా అప్పట్లో ప్రకటించింది. గ్రహ శకలాల రూపంలో భవిష్యత్తులో భూమికి ఎలాంటి ముప్పు ముంచుకొచ్చినా సమర్థంగా ఎదుర్కోగల సామర్థ్యాలను సముపార్జించుకోవడంలో ఇది కీలక ముందడుగు అని ఆనాడే ప్రపంచ దేశాలు కీర్తించాయి. అయితే ఇప్పుడు అపోఫిస్ ఆస్ట్రాయిడ్ విషయంలో ఏం జరగబోతోంది? 2029 సంవత్సరంలో యుగాంతం సంభవిస్తుందా అనేది భయాందోళనలు ఎక్కువవుతున్నాయి.